వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మొన్నటి దాకా ప్రపంచం మొత్తం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం గురించే మాట్లాడుకుంది. కానీ వాస్తవానికి కొన్ని రోజులుగా ఈ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది మాత్రం చైనా. ఫైటర్ జెట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అద్భుతమైన పురోగతి సాధించి గ్లోబ్ మొత్తాన్ని షేక్ చేస్తోంది డ్రాగన్ కంట్రీ. అసలు చైనాకు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా సంచలనం. చాట్ జీపీటీకి పోటీగా చైనా డీప్ సీక్ ఏఐ టూల్. ఏఐ వరల్డ్లో గేమ్ చేంజర్గా డీప్ సీక్ యాప్. డీప్ సీక్ ఎంట్రీతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలైపోయాయి. ఈ ఏఐ యాప్ దెబ్బకు అమెరికన్ మార్కెట్లు కుప్పకూలాయి. జస్ట్ 51 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ డీప్ సీక్ యాప్ దెబ్బకి ఒక్క రోజులోని అమెరికన్ కంపెనీలు 86 లక్షల కోట్లు నష్టపోయాయి. ఏఐ కోసం చిప్లు తయారు చేస్తున్న అమెరికన్ ఎన్విడియా కంపెనీ సోమవారం ఒక్కరోజే సుమారు 51 లక్షల కోట్లకు పైగా సంపద నష్టపోయింది. ఈ ఒక్క చైనా యాప్ అగ్రరాజ్యం స్టాక్ మార్కెట్లకు రియల్ బ్లడ్ బాత్ అంటే ఏంటో చూపించింది. దాంతో ప్రపంచం మొత్తం అసలేంటి ఈ డీప్ సీక్ అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ డీప్ సీక్ అతి తక్కువ ఖర్చుతో ఈ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ ని తయారు చేసింది. ఈ ఇన్నోవేషన్ ఇప్పుడు సూపర్ సెన్సేషన్. ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీలు, ఏఐ కంపెనీలు, ముఖ్యంగా అమెరికా సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ సంస్థలన్నీ ఈ డీప్ సీక్ పేరు వింటేనే హడలిపోతున్నాయి. ఈ పరిస్థితే అమెరికా టెక్ ఇండెక్స్ పతనానికి దారితీసింది. మరోవైపు చైనా కంపెనీ డీప్ సీక్ తెచ్చిన ఈ ఏఐ చాట్బాట్ అమెరికాలో విడుదలైన కొన్ని రోజుల్లోని యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఫ్రీ యాప్గా రికార్డు సృష్టించింది. జనవరిలోనే రిలీజ్ అయిన ఈ డీప్ సీక్ యాప్కి విపరీతమైన ఆదరణ వచ్చింది. అమెరికన్ ఏఐ కంపెనీలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతోనే దీన్ని తయారు చేశారు. ఈ పాయింటే అమెరికా స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. చాలా మంది ఏఐ రంగంలో ఈ డీప్ సీక్ యాప్ ఓ అద్భుతమని, అత్యాధునిక ఆవిష్కరణ అని చెబుతున్నారు. డీప్ సీక్ ఏఐ టూల్ పై ఇంత చర్చ జరగడానికి ఒకే ఒక్క రీజన్, దాని తయారీకి అయిన ఖర్చు. ఇప్పటిదాకా మార్కెట్లోకి వచ్చిన చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ తో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేశారు. ఈ ఏఐ మోడల్ ఇప్పుడు అమెరికాలోని పాపులర్ ఏఐ టూల్స్ తో పోటీ పడుతోంది. దీన్ని తయారు చేసేందుకు కేవలం $6 మిలియన్ మాత్రమే ఖర్చయింది. అంటే ఇండియన్ కరెన్సీలో 51 కోట్లు మాత్రమే. అమెరికన్ ఏఐ కంపెనీలు ఖర్చు చేస్తున్న 100 కోట్ల కంటే చైనా కంపెనీ చాలా తక్కువ ఖర్చుతోనే దీన్ని తయారు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చైనాలోని హాంగ్జౌ సిటీలో ఉంటుంది ఈ డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. ఇది 2023 జూలైలోనే ప్రారంభమైన ఈ డీప్ సీక్ ఏఐ చాట్బాట్ యాప్ మాత్రం ఈ ఏడాది జనవరిలోని అమెరికా మార్కెట్లోకి రిలీజ్ అయింది. ఐటీ, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన 40 ఏళ్ల లియాంగ్ వెన్ఫెంగ్ దీన్ని తయారు చేశారని చెబుతున్నారు. అతను హెడ్జ్ ఫండ్ నుండి డీప్ సీక్ కు కొంత నిధుల్ని సమకూర్చారు. అదేవిధంగా అమెరికన్ టెక్ కంపెనీ ఎన్విడియా నుంచి A100 చిప్లను భారీగా సేకరించారనే ప్రచారం ఉంది. అయితే ప్రస్తుతం ఈ చిప్లు చైనాకు ఎగుమతి చేయడంపై నిషేధం ఉంది. కానీ వెన్ఫెంగ్ సేకరించిన చిప్ల సంఖ్య 50,000 దాకా ఉంటుందంటున్నారు. వాటి ఎగుమతులకు అవకాశమున్న చౌకైన తక్కువ స్థాయి చిప్లతో అనుసంధానించే ప్రయత్నమే డీప్ సీక్ ఆవిర్భావానికి దారితీసినట్లు టెక్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. డీప్ సీక్ ఏఐ యాప్ ని యాపిల్ యాప్ స్టోర్ తో పాటు కంపెనీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వీలుంది. ఇది ఉచిత యాప్ కావడంతో యాపిల్ యాప్ స్టోర్ నుంచి తక్కువ టైంలోని అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్ గా నిలిచింది. అంతేకాదు అమెరికాలో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న ఫ్రీ అప్లికేషన్ గాను నిలిచింది. ఇది డీప్ సీక్, చాట్ జీపీటీ, గూగుల్ జెమిని తరహాలోనే పనిచేసే ఏఐ టూల్. ఇది అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన పవర్ఫుల్ ఏఐ అసిస్టెంట్ కావడం వల్ల అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. ప్రజలకు సమాధానమిచ్చేందుకు, జీవితాలను మెరుగుపరిచేందుకు రూపొందించిన యాప్గా డీప్ సీక్ కంపెనీ చెబుతోంది. చాట్ జీపీటీ సహా ఇతర ఏఐ టూల్స్ తో పోలిస్తే ఇది మరింత ఖచ్చితమైన సమాధానాలు ఇస్తుందని యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ చాట్ బాట్ రాజకీయపరమైన ప్రశ్నలకు సరియైన సమాధానం ఇవ్వడం లేదని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ డీప్ సీక్ యాప్ వల్ల అమెరికన్ కంపెనీలకి ఎందుకు భారీ దెబ్బ పడిందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అమెరికన్ ఏఐ కంపెనీలు చేస్తున్న ఖర్చు కంటే కొన్ని $100 మిలియన్ తక్కువ ఖర్చుతోనే ఈ డీప్ సీక్ యాప్ రెడీ అయింది.
ఇది ఏఐ మార్కెట్లు అమెరికా ఆధిపత్యంపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. అతి తక్కువ ఖర్చుతోనే ఏఐ టూల్ తయారైందనే అంశమే అమెరికన్ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. డీప్ సీక్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా చిప్ తయారీదారులు, డేటా సెంటర్లతో సహా టెక్ కంపెనీల షేర్లన్నీ భారీగా సేల్ అయ్యాయి. దాంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ 3% పైనే పడిపోయింది. ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కీలకమైన శక్తివంతమైన చిప్లని తయారు చేస్తున్న అమెరికన్ కంపెనీ ఎన్విడియాపై ఇంకాస్త ఎక్కువ ప్రభావం పడింది. కంపెనీ స్టాక్ విలువ కొన్ని గంటల్లోనే 17% పడిపోయింది. మార్కెట్ క్యాప్ పరంగా ఎన్విడియా ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ. కానీ అమెరికా చరిత్రలో ఒక్క రోజులోనే ఓ కంపెనీ ఇంత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి. డీప్ సీక్ దెబ్బకు యాపిల్, మైక్రోసాఫ్ట్ తర్వాత 3వ స్థానానికి ఎన్విడియా పడిపోయింది. వాస్తవానికి ఎన్విడియా డెవలప్ చేసిన అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ చిప్స్ కంటే డీప్ సీక్ వాడిన చిప్స్ అంత అడ్వాన్స్డ్ ఏమి కావు. కానీ డీప్ సీక్ సక్సెస్ అయిన తీరు ఏఐ టూల్స్ ని డెవలప్ చేసేందుకు భారీగా నిధులు, అత్యాధునిక చిప్లు అవసరమనే ఆలోచనలకు పెద్ద గండి కొట్టేసింది. ఇది ఏ స్థాయికి చేరిందంటే చిప్ల అభివృద్ధి, వాటి అవసరంపైన అనుమానాలు రేకెత్తిస్తోంది. చైనా కంపెనీ డీప్ సీక్ అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఏఐ మోడల్ తయారు చేయడంతో ప్రపంచ దేశాల్లోని లీడింగ్ ఏఐ కంపెనీలన్నీ అడలెత్తిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా భూకంపమే సృష్టించింది. ఏఐ వరల్డ్లో చైనా ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనీస్ స్టార్టప్ డీప్ సీక్ టూల్ గేమ్ చేంజర్గా కనిపిస్తోంది. ఈ విప్లవాత్మక ఏఐ మోడల్ ఇప్పుడు అమెరికాను షేక్ చేస్తోంది. అక్కడి స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా టెక్ కంపెనీలను షేర్లు కూడా పేక మెడల్లా కూలిపోయాయి. ప్రధానంగా గ్లోబల్ ఏఐ రంగంలో స్టాక్ మార్కెట్లను చైనా ఏఐ టూల్ కుదిపేస్తోంది. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలోని తోపు టెక్ కంపెనీల్లో వణుకు మొదలైంది. అసలేంటి ఈ డీప్ సీక్? ఇంతలా ఏఐ మార్కెట్ని షేక్ చేయడానికి రీజన్ ఏంటి? అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో పతనమైన తర్వాత అందుకు కారణమైన చైనా ఏఐ టూల్ గురించి ఈ ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది. కానీ దీనికంటే ముందే చైనా మరో అద్భుతమైన పురోగతి సాధించింది. మిగతా దేశాల కంటే తామెంత ముందున్నామో ఈ ప్రపంచానికి చాటింది. అది 6వ తరం ఫైటర్ జెట్స్. ఇప్పటి వరకు అమెరికా, చైనాకు మాత్రమే 5వ తరం యుద్ధ విమానాలున్నాయి. ఈ విషయంలో అమెరికా 6వ తరం ఫైటర్ జెట్ ని తయారు చేసే పనిలో ఉంటే ఇప్పటికీ చైనా 6వ తరం ఫైటర్ జెట్ ఎగిరేసిందనే ప్రచారం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. దాంతో అటు టెక్నికల్ రంగంలోనూ, రక్షణ రంగంలోనూ చైనా ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టేస్తుందనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నిజానికి అగ్రరాజ్యం అమెరికాకు దీటుగా ఎప్పటికప్పుడు యుద్ధ విమానాలు, కొత్త ఆయుధాలు తయారు చేస్తూ చైనా మొత్తం గ్లోబ్ని షేక్ చేస్తుంది. ఇప్పుడు ఏకంగా 6వ తరం ఫైటర్ జెట్లను టెస్ట్ చేసి యావత్ ప్రపంచమే షాక్ అయ్యేలా చేసింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ తరహా ఫైటర్ జెట్స్ ని తయారు చేయడంలో మిగతా దేశాలన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇంతలోనే చైనా ఆ పరిస్థితులన్నిటినీ అధిగమించేసింది. గత డిసెంబర్లో చైనా 6వ తరం ఫైటర్ జెట్స్ ని పరీక్షించిందనే న్యూస్ గ్లోబ్ మొత్తం రీసౌండ్ లో వినిపించింది. చైనా తయారు చేసిన 6వ తరం యుద్ధ విమానాన్ని J-36 గా చెబుతున్నారు. ఈ కొత్త ఫైటర్ జెట్ ప్రత్యర్థి దేశాల రాడార్ కు చిక్కకుండా టార్గెట్లను ఛేదించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. పైగా సైజులోనూ చాలా పెద్దగా ఉన్నట్లు గుర్తించారు. దాంతో పెద్ద మొత్తంలో పేలోడ్లను తీసుకెళ్లే కెపాసిటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దానికి 3 టర్బో ఫ్యాన్ ఇంజన్లను అమర్చినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే ఇప్పటి వరకున్న యుద్ధ విమానాలతో పోలిస్తే ఎక్కువ దూరం, ఎక్కువ ఎత్తులో ప్రయాణించగలిగేది ఇదే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 1957లో సోవియట్ యూనియన్ మొట్టమొదటి ఎర్త్ ఆర్బిటింగ్ శాటిలైట్ స్పుత్నిక్ ను విజయవంతంగా ప్రయోగించింది. దాంతో అమెరికాతో పాటు మొత్తం ప్రపంచం షాక్ అయింది. దీన్ని స్పుత్నిక్ మూవ్మెంట్ గా పిలుస్తారు. ఇప్పుడు చైనా దూకుడు చూస్తుంటే ఈ ఎపిసోడే గుర్తొస్తుంది. డ్రాగన్ కంట్రీ 6వ తరం ఫైటర్ జెట్లు, డీప్ సీక్ లాంటి ఏఐ టూల్స్ తో సాధించిన పురోగతి చూస్తుంటే మళ్ళీ అలాంటి స్పుత్నిక్ మూవ్మెంటే ప్రపంచ దేశాల కళ్ల ముందు కదులుతోంది. అమెరికా వైమానిక ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ చైనా 6వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ని ఆవిష్కరించి ఆశ్చర్యపరిచింది. ఇది జరిగిన కొన్ని వారాల్లోనే డీప్ సీక్ లాంటి ఏఐ చాట్బాట్ తో మొత్తం టెక్ ఇండస్ట్రీని, ఏఐ మార్కెటింగ్ కి బిగ్ షాక్ వేవ్ ని పంపింది.
అటు సైనిక పరంగా ఇటు సాంకేతిక రంగంలో చైనా చాలా వేగంగా ఎదుగుతున్న తీరు అందరి మైండ్ ని బ్లాంక్ చేసేస్తోంది. ముఖ్యంగా ఇది అమెరికన్ వ్యాపారాలకు ఓ కీలకమైన వేకప్ కాల్ లాంటిదని చర్చ మొదలైంది. ఇప్పుడు అమెరికాలో 6వ తరం యుద్ధ విమానాలు అందుబాటులోకి రావాలంటే 2030లో మాత్రమే సాధ్యమవుతుంది. మరోవైపు ఇండియాలో 5వ తరం ఫైటర్ జెట్ ఇప్పటికీ డిజైన్, డెవలప్మెంట్ దశలోనే ఉంది. వాస్తవానికి ట్రంప్ గెలిచిన తర్వాత నుంచి చైనా కొత్త ఎయిర్ బోర్న్ ఇంటెలిజెన్స్ ని కమాండ్ ప్లాట్ఫామ్ ఆవిష్కరించడమే కాదు, ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ నౌకని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు అంతరిక్షంలోనూ చైనా రెండో అతిపెద్ద శక్తిగా ఎదిగింది. అమెరికా అంతరిక్ష వాణిజ్యాన్ని కూడా సవాల్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చంద్రునికి అవతలి వైపు నుంచి రాతి నమూనాల్ని తెచ్చిన తొలి దేశంగా చైనా అవతరించింది. 2030 నాటికి చందమామపై చైనా తన స్థావరాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 6వ తరం ఫైటర్ జెట్స్, డీప్ సీక్ లాంటి AI మోడల్స్ తో చైనా ఇప్పటికీ గణనీయమైన పురోగతి సాధించింది. ఈ మోడర్న్ వార్ఫేర్లు చైనా పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేసిందనేది మాత్రం నిజం. అయితే ఈ పరిణామాలు గ్లోబల్ పవర్ ని బ్యాలెన్స్ చేస్తుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్.